ఈవేళ మనం రాగి ముద్ద చేసుకుందామండి. ఈరోజు మనం ఉప్మా రవ్వతోటి చేద్దాము. ఉప్మా రవ్వ రాగి పిండితోటి చేద్దాము. ఈ షుగర్ పేషెంట్స్కి బియ్యం కంటే ఇలా ఉప్మా రవ్వ ఏదైనా గోధుమ రవ్వ లావు రవ్వ తీసుకుంటే సరిపోతుంది. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పిండి, అదే గ్లాస్ తోటి ఒక పావు గ్లాసు రవ్వ ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఒక గ్లాస్ పిండికి పావు గ్లాసు గోధుమ రవ్వ ఉప్మా రవ్వ 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని మనం మరగపెట్టుకోవాలి. మనం 3 గ్లాసులు నీళ్ళు వేసాం కదండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. గోధుమ రవ్వ ఉప్మా రవ్వ వేసుకుందాము. ఇది కొంచెం సగం ఉడకనివ్వాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఉడికింది కదండి. 1 నిమిషం ఉడికితే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఇందులో మనం పిండి వేసుకుందాము. ఇలాగా మనం పిండి వేసుకొని మనం కలపెట్టకూడదండి. అలాగే మూత పెట్టుకోవాలి. దీన్ని కదపకుండా మనం మూత పెట్టుకోవాలి. ఫుల్ సగం మూత వేయాలండి, పూర్తి వేయకూడదు. ఇలాగా ఒక 2 నిమిషాలు ఉడకాలండి. కొంచెం చిన్న మంట మీద ఉడకనివ్వాలి. మనం కలపెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా బాగా కలపెట్టుకోవాలండి. ఇలా కలపెట్టుకుందామండి. ఇలా కలపెట్టుకున్నాక అంతా కలిసిపోయేదాకా ఉండలు కట్టకుండా మనం కలుపుకోవాలి. మనం కొంచెం కాబట్టి మనం ఈ గరిటెతోటి తిప్పుకుంటాము. అదే కొంచెం ఎక్కువైందనుకోండి, చెక్కతోటి తెడ్డని వస్తుంది, ఆ తెడ్డుతోటి చేసుకుంటారు. ఇలాగా కలుపుతారు. ఇది కొద్దిగా కాబట్టి గరిటెతోటి కలుపుతున్నాను. ఇలా కలిపేసానండి. 1 నిమిషం మళ్ళీ కొంచెం మూత పెట్టి 1 నిమిషం ఉంచితే సరిపోతుంది. పొయ్యి మీద చిన్న మంట మీద. ఇప్పుడంటే ఒక గిన్నె తీసుకోవాలి. ఇలాగా తీసుకొని కొంచెం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి కరగపెట్టుకొని కొంచెం ఇలా నెయ్యి రాసుకోవాలి. ఇలాగా ఇలా నెయ్యి రాసుకోవాలండి. తర్వాత ఇంకొక గిన్నెలోకి మనం చేసినవి పెట్టుకోవటానికి అంటుకుపోతాయి కాబట్టి కొంచెం నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఇప్పుడండి రాగి ముద్ద రెడీ అయిపోయింది కదా. మనం కొంచెం వేడి మీదనే మనం ఇలా గిన్నెలోకి తీసుకొని ఇలాగ గిన్నెలోకి తీసుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకోవాలి. ఇలాగా దీన్నండి మనము ఇలా తిప్పుకోవాలండి. గిన్నెతోటి ఇలా స్పీడ్గా తిప్పుకున్నాం అనుకోండి, అది ముద్దలాగా అయిపోద్ది. ఇలా రెడీ అయిపోద్దండి. ఇది ఇలా మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి, ఇందులో ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఇలాగా రాగి ముద్ద రెడీ అయిపోయిందండి. మనం గోధుమ రవ్వతోటి చేసిన రాగి ముద్ద. ఇదివరకు వీడియోలో బియ్యంతో చేసిన రాగి ముద్ద పెట్టాను వీడియోలోను. సరే, మీరు ట్రై చేయండి.